వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ అమ్మాయి అయినప్పటికీ ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా క్రేజ్ తెచ్చుకుంది. సీనియర్ నటుడు శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి కెరియర్ తొలినాళ్లలో హీరోయిన్ గా పలు అవకాశాలు దక్కించుకుంది. ఆ తర్వాత ట్రెండ్ మార్చి లేడీ విలన్ అవతారం ఎత్తింది. ఒకవైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోవైపు విలన్ గా తన మార్కు చూపిస్తోంది. గత ఏడాది హనుమాన్ మ్యాక్స్ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించి మెప్పించింది. విశాల్తో 12 ఏళ్ల క్రితం నటించిన మదగజరాజా సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలా 2025లో ఏడాదిని విజయంతో మొదలుపెట్టింది వరలక్ష్మి. 2024లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ టీవీ షోస్ కి న్యాయ నిర్ణేతగా కూడా ఉంది. తాజాగా ఒక తమిళ టీవీ షోకి హాజరైన వరలక్ష్మి తన పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి కామెంట్స్ చేసింది. టీవీ షోలో భాగంగా ఒక లేడీ కంటెస్టెంట్ తన జీవితంలో ఎదురైన వేధింపుల గురించి చెబుతూ ఉంటే కన్నీళ్లు పెట్టుకోగా వరలక్ష్మి ఎమోషనల్ అయింది. చిన్నతనంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. తాను కూడా చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యానంటూ చేదు నిజాన్ని బయటపెడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. 5-6 తనను లైంగికంగా వేధించేవారని చెప్పుకొచ్చింది. నీది నాది ఒకటే కథ అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకి ఇంకా పిల్లలేరని, సంతానం కలిగితే వారికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఖచ్చితంగా అవగాహన కల్పిస్తాను అని ఎమోషనల్ అయింది వరలక్ష్మి. అయితే ఒక స్టార్ హీరో కూతురుగా పుట్టిన వరలక్ష్మి జీవితంలో ఇలాంటి చేదు అనుభవం ఉందని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. అద్భుతమైన నటనతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి ప్రస్తుతం అనే క్రేజీ ప్రాజెక్టులో నటిస్తోంది. గతేడాది తన స్నేహితుడు ముంబైకి చెందిన వ్యాపారవేత్త నికోలై సచ్దేవ్ని పెళ్లి చేసుకుంది. తెలుగు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శివంగి అనే సినిమా చేస్తోంది. ఇక లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆనంది కూడా కీలక పాత్రలో పోషిస్తోంది. దీనికి దేవరాజ్ భరణిటర్ అలాగే కూర్మా నాయకి సినిమాలు కూడా నటిస్తోంది. ఈ సినిమాకి కె హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు.